బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. దేవుడితో ప్రజలతో మాకు ఓట్లేపియని ఘోరం. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. మేము దేవుడిని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. బొంబాయి నాడుకి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి. ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులు. పదవంటే ఇంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ గా 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు, మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మనం చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమంటే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాలు మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీడీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి.
ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా విస్తృతంగా సీజనల్ వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. దీంతో ప్రతి హాస్పిటల్లో రోగుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు హాస్పిటల్ సిబ్బంది అక్రమాలకు తెరలేపుతూ అక్రమార్జనను పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమవారం రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 66 మంది రోగులు అడ్మిట్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సీజనల్ వ్యాధులతో రోగులు హాస్పిటల్లో కిక్కిరిసిపోతున్నారు. బాధ్యతగా వ్యవహరించి రోగులకు వైద్య పరీక్షలతో పాటు వ్యాధి నివారణ చికిత్సలు అందించాల్సిన హాస్పిటల్ వైద్యులు సిబ్బంది అక్రమాలకు తెరలేపుతున్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చి ఇంజక్షన్ వేయించుకున్నాం. మళ్ళీ నైట్ 9 గంటలకు వచ్చినాం. నిన్నటి రోజుకి కొంచెం వేగం అంటే రక్త కణాలు పెరిగినాయి, ఇంప్రూవ్ అయింది. ఎంత పెరిగింది? 50 వైద్య పరీక్షలు బయటే చేయించినారు. బయట చేయించు. వైద్య పరీక్షలకి 900 అయిందా? నిన్న వచ్చినాము. నిన్న మధ్యాహ్నం వచ్చి ఇంజక్షన్ వేయించుకున్నాం. మళ్ళీ నైట్ 9 గంటలకు వచ్చినాం. నిన్నటి రోజుకి కొంచెం వేగం అంటే రక్త కణాలు పెరిగినాయి, ఇంప్రూవ్ అయింది. ఎంత పెరిగింది? 50 వైద్య పరీక్షలు బయటే చేయించినారు. బయట చేయించు. వైద్య పరీక్షలకి 900 అయిందా? స్వలాభం కోసం ప్రైవేట్ ల్యాబ్లతో కుమ్మక్కై హాస్పిటల్ కు రోగుల తాకిడి పెరిగే రోజు కావాలనే ల్యాబ్ టెక్నీషియన్ సాధారణ సెలవుల్లో వెళ్తున్నారు. ఇలా ప్రతి సోమవారం కావాలనే సాధారణ లీవ్ తీసుకుని రోగులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్ లో వైద్య పరీక్షల కోసం దాదాపు ఒక్కొక్క రోగి నుంచి 900 వసూలు చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, పామిడి జీహెచ్సిలో అసలు ల్యాబ్ టెక్నీషియన్ కావాలనే ఎందుకు డుమ్మా కొడుతున్నారు? సో అధికారులు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉందా? థ్యాంక్ యూ శాలిని. ఇటీవల కురిసిన వర్షాలు ప్రభావం కావచ్చు, లేదంటే వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా కావచ్చు, విస్తృతంగా సీజనల్ వ్యాధులు అయితే ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ప్రతి హాస్పిటల్లో కూడా రోగుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతుంది. హాస్పిటల్లో రోగుల తాకిడి కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అదునుగా భావించి హాస్పిటల్లకు వచ్చే రోగులను ఎంతో బాధ్యతాయుతంగా వైద్య పరీక్షలు, వైద్యం అందించాల్సినటువంటి వైద్యాధికారులు కావచ్చు, రోగుల సిబ్బంది కావచ్చు, ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, వాళ్ళకి అత్యంత నాణ్యమైన వైద్యం అందించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది వాళ్ళు ఆ రోగుల సంఖ్యను గణనీయంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అదునుగా భావించినటువంటి ఆసుపత్రి సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రులతోనూ ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలతో కుమ్మక్కయ్యి ఆ రోజు గణనీయంగా ఏ రోజైతే ఆసుపత్రులు రోగులకు ఆసుపత్రులు వస్తున్నారో ఆ రోజు వీళ్ళు విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు వైద్య పరీక్షలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆసుపత్రులకు వచ్చే పేద మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోతూ వారి ఆరోగ్యాన్ని వీళ్ళు క్యాష్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకి, ప్రైవేట్ వైద్య పరీక్షలకు పంపించినటువంటి రోగుల నుంచి ముక్కు పిండి దాదాపుగా 900 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 900 నుంచి 1000 రూపాయలు వసూలు చేసే దాంట్లో కూడా దాదాపుగా ఈ ఎవరైతే దుమ్మా కొట్టి ఆసుపత్రులకి, ప్రైవేట్ వైద్య సెంటర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారో వారికి దాదాపుగా 50% కమిషన్ల రూపంలో కూడా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతంగా రోగుల పట్ల నాణ్యమైన వైద్యాన్ని అందించాల్సిన ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ఏమాత్రం విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుండడంపై ఆసుపత్రికి వచ్చే రోగులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రతి సోమవారం కూడా ఇదే తంతు కొనసాగుతుండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఆగ్రహానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఎవరైతే ఆసుపత్రిలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారో వారిపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బాధ్యతాయుతమైన వైద్యం అందించాలని ఆసుపత్రికి వచ్చే రోగులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాలనీ జీవన్, ఒక ప్రభుత్వ ఆసుపత్రి అయి ఉండి బాధ్యతగా ఉండాల్సిన వైద్యాధికారులు అలాగే ఆసుపత్రి సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. సో ఈ విషయాన్ని అయితే అక్కడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా?
ప్రస్తుతం అయితే ఉన్నతాధికారుల ఆశలు పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఆసుపత్రిలో వైద్యులు కావచ్చు, ఆసుపత్రిలో సిబ్బంది కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి పూర్తిగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోల్పోయి అసలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడితే ఆటగా పాడితే పాటగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన రాజనీతి ద్వారా ఉన్నతాధికారులు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాము. తక్షణం ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ జీవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఎన్జీటీ షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే కాంట్రాక్టు పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జీటీ షాక్ తగిలింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జీటీ షాక్ తగిలింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏ రకంగా పనులు ప్రారంభిస్తారనేది కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేనిది ఏ రకంగా పనులు ప్రారంభించారు అనేది కూడా ఎన్జీటీ ప్రశ్నించింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నారాయణపేటలో ఎత్తిపోతల పథకం ద్వారా పనుల ద్వారా మొత్తం ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలనేది కూడా ప్రభుత్వం తలపించింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పనులను శరవేగంగా ప్రారంభించాలి, చేయాలి, పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఎన్జీటీ తీర్పు అనేది తెలంగాణ ప్రభుత్వంకి చుక్కెదురైనట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెంటనే ఏవైతే పనులు చేస్తున్నారో ఆ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని కూడా ఆదేశించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను ఆపివేయాల్సిందిగా ఎన్జీటీ చెప్పడంతో ఇక పర్యావరణ అనుమతులపైనే రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ పెట్టవలసి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక పనులను ఆపాలని చెప్పడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినా, ఏ పనులు ప్రారంభించినా పర్యావరణ అనుమతులు మస్ట్ గా తీసుకోవాలి. కానీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులకు ఎలాంటి ఎన్జీటీ అనుమతులు లేవనేది కూడా ఎన్జీటీ స్పష్టం చేయడంతో ఇక
పనులు నిలిపివేయాలని ఆదేశించి దీని యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, మరి పర్యావరణ అనుమతులను ఏ రకంగా తీసుకొస్తుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ ముగిసింది. 12 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక రిమాండ్లో ఉన్న 12 మంది నిందితులను అయితే ఇటు సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చాలే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వాళ్ళు ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ ముగియడంతో అందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళలో ఉన్నటువంటి ఏవన్నో ఉన్నటువంటి కేసులెట్ రాజశేఖర్తో పాటు మరికొంతమంది వాళ్ళందరితో పాటు విజయవాడ సబ్ జైలు నుంచి వీళ్ళందరినీ తరలించగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ నితిన్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ నితిన్ రెడ్డి అట్లాగే ఈ కేసుకు సంబంధించిన ఈ కీలక నిందితులందరూ కూడా వచ్చిన కోర్టులో హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ పోయి కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ అధికారులు. ముఖ్యంగా నితిన్ రెడ్డి బంధువులు అతని అభిమానులు కూడా భారీగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చేటువంటి రిమాండ్ ఇంకా పొడిగిస్తారా లేదనుకుంటే కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలియడానికి మరి కాసేపు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే నిందితులందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. విషయాల్ని శ్రీనివాస్, ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ ప్రస్తుతానికి రిమాండ్ ముగిసిందే ఆల్రెడీ. ఇప్పటికే వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది ఏవన్నో కేసురెడ్డి రాజకేశ్వరరెడ్డితో పాటు కొంతమంది కీలక నిందితులు అట్లాగే నితిన్ రెడ్డి కూడా జైలు అప్లై చేసుకోవడం జరిగింది. పక్క బెయిల్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించి 2 రోజుల క్రితం కూడా విచారణ జరిగితే దీన్ని రేపు ఎల్లుండికి కూడా దీన్ని మరో 2 రోజులు దీనికి సంబంధించి విచారణ కూడా బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇప్పుడున్నటువంటి రిమాండ్ లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా ముగిసిన నేపథ్యంలో కోర్టులో ఖచ్చితంగా ఏసీబీ కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కూడా భారీ సెక్యూరిటీ భద్రతల నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి విజయవాడ కోర్టు దగ్గర మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కోర్టు సరౌండింగ్స్ అట్లాగే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ తీసుకున్నట్లు మరి కాసేపట్లో రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
నెల్లూరు లేడీ డాన్ గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆమె ఆర్థిక మూలాలు మొదలు రాజకీయ అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుల్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్యని ఆ హత్య చేయించిందని ఈ లేడీ డాన్ అరుణ అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిడిగొంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో ఆమె సన్నిహితంగా మెలిగేవారని తెలుస్తుంది. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఫోటోలు బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో అరుణ సుల్లూరుపేట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఒప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు నిడిగుంట అరుణ ఒక అత్యంత సాధారణమైనటువంటి వెలుగులో ఉద్యోగిగా చేసినటువంటి ఒక మహిళ ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాలను, ఇటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా ఉన్నతాధికారులను కూడా ఒక షివరింగ్ గురి చేసిందని చెప్పాలి. అయితే అత్యంత ప్రధానంగా ఈ నిడిగుంట అరుణ వ్యవహారం శ్రీకాంత్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ కు పెరోల్ తోటైతే మాత్రం ఈమె వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఈమె యొక్క ఆగడాలు, ఈమె యొక్క అరాచకాలు, ఈమె యొక్క వ్యవహార పంద అంతా కూడా ఒక్కటొక్కటి బయటకు వస్తున్న క్రమంలో ఇటు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని ప్రత్యేకించి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈమెతో చనువుగా మెలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా గడగడలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్లు ఈమెకి అత్యంత భరోసా ఇచ్చినట్లు, వారిలో ఒకరు ఈమెతోటి అత్యంత చనువుగా ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కొంతమంది ప్రజాప్రతినిధులు, అలాగే కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అత్యంత క్లోజ్ వీడియోస్, ఆడియోస్ ఈమె దగ్గర అత్యంత పదిలంగా ఉన్నట్టు, ఈమె హాబీలే ఈమెకి చిక్కులు తెచ్చిపెట్టినట్లు, అలాగే ఎవరైతే ఈమెకి సన్నిహితంగా ఉన్నారో వారికి కూడా చిక్కులు కొని తెచ్చిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈమె ఎవరితో అయితే చనువుగా ఉంటుందో వారికి సంబంధించినటువంటి వీడియోలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రఫీలు కానీ, వారి యొక్క ఆడియో టేపులు భద్రపరచడం అనేది ఈ నిడిగుంట అరుణకి ఒక హాబీ. ఈ హాబీయే ఆమె కొంప ముంచింది. ఏదైతే నిడిగుంట అరుణని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈమెకు సంబంధించినటువంటి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. విస్తుపోయే నిజాలైతే మాత్రం వెలుగు చూస్తున్న పరిస్థితి ఉన్నాయని చెప్పాలి. నిడిగుంట అరుణను అరెస్ట్ చేసిన క్రమంలో 2 ఫోన్లు, 2 సిమ్ కార్డులు అయితే మాత్రం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది నిడిగుంట అరుణ సహకారంతో బయటకు తేవాలంటే కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి. నిడిగుంట అరుణని పోలీసులు రిమాండ్ కడుగుతున్నారు. ఈమెను కానీ రిమాండ్ కానీ తీసుకొస్తే ఈమె సహకారంతో ఆమె ఫోన్లు 2 ఓపెన్ చేస్తే ఈ ఫోన్ లో అత్యంత విస్తుపోయేటటువంటి నిజాలైతే మాత్రం బయటకు వస్తాయంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఏందని చెప్పాలి. ఏదైతే ఒక ఏఎస్ఐ కూడా ఈమె బాధితుడే, ఏఎస్పీ కూడా ఈమె బాధితుడే. ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి. ఈమె ట్రాప్ లో పడ్డము, ఈమె వలన ఆయన పోలీస్ శాఖలో కూడా ఈయన పట్ల చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులుగా చేసుకున్నటువంటి 2 అధికారులు ఈమెకు సహకరించినట్టు, వారిలో ఒక అధికారి ఈమెకు అత్యంత చనువుగా కూడా మెలిగినట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే ఈ పెరోల్కు సంబంధించి ఏదైతే శ్రీకాంత్ రౌడీ షీటర్ పెరోల్కు సంబంధించి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారు 9 మంది దాకా కూడా ఎమ్మెల్యేలు ఈమెకి సహకరించినట్టు కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. వీరిలో ఇప్పుడు అంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఈ పెరోల్కి మద్దతు చేస్తూ కూడా లెటర్ ఇచ్చినారు. ప్రస్తుతం ఆయన కీలకమైనటువంటి శాఖ మంత్రిగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే సుల్లూరుపేట మాజీ
ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కూడా అత్యంత ఈ రోజు ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. అక్కడ ఒక సుపారీ హత్యలో ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కుమారుడు సుపారీ తోటి ఆ తండ్రిని హత్య చేసినటువంటి గతంలో అయితే మాత్రం ఒకటి ఉంది. అది ఆ రోజు సహజ మరణంగా దాన్ని సహజ మరణంగా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆ సహజ మరణం కాదు, ఆయన హత్య అంటూ కూడా నిడిగుంట అరుణ అరెస్ట్ అయిన తర్వాత విస్తుపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుని మృతి చెందడం, ఆయన 2019లో ఆయనకి సంబంధించినటువంటి ఆడియో టేప్ ఒకటి కలకలం రేకడం కూడా ఇవన్నీ కూడా నిడిగుంట అరుణ రిలేటెడ్ గా జరిగినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే శ్రీకాంత్ కి సంబంధించినటువంటి పెరోల్ వ్యవహారంతో మాత్రం ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ గతంలో పనిచేస్తున్నటువంటి కీలక అధికారులందరూ కూడా ఒకంత భయభ్రాంతులకు గురవుతున్నారు. రాబోయేటటువంటి ఏదైతే పోలీసులు ఏదైతే కోర్టును అభ్యర్థిస్తున్నారో ఈమెని కస్టోడియల్ విచారణ జరపాలని, ఒకవేళ అరుణ్ కానీ కస్టోడియల్ విచారణ కానీ జరిపితే ఆమె ఇచ్చేటటువంటి సమాచారం ఆ ఫోన్లో సమాచారంగా మరిన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్.